ఐపీఎల్ మరో ఆసక్తికర పోరుకి రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ తుమీగా పోటీ పడనున్నాయి. హైదరాబాద్ జట్టుతో ఆదివారం చెపాకు వేదికగా జరగనున్న మ్యాచ్కు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడే ప్రణాళికలను రచించడం మొదలుపెట్టింది. రికార్డులు సమర్పించుకోకుండా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను కంట్రోల్ చేయడానికి చూస్తుంది. పరుగులు కట్టడి చేస్తూనే ఆదిలోనే సన్ రైజర్స్ వికెట్లు తీయాలని ప్లాన్ చేస్తుంది. దానికోసం తుది జట్టులో భారీ మార్పులు చేయాలనుకుంటుంది. విదేశీ స్టార్ ఆటగాళ్లు ముస్తాఫిజుర్, డారెల్ మిచెల్ను పక్కన పెట్టాలని చూస్తుంది. పవర్ ప్లేలో ముస్తాఫిజుర్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ డెత్ ఓవర్స్లో తేలిపోతున్నాడు. మరోవైపు మిచెల్ ఇంకా ఫామ్లోకి అందుకోలేకపోతున్నాడు. దీంతో వారిద్దరిని తప్పించాలని సీఎస్కే భావిస్తుంది. గత సీజన్లో ధోని వ్యూహాలను అమలు చేయాలని చెన్నై నయా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. వికెట్ టేకర్ తీక్షణ పరుగులు సమర్పించుకుంటున్నప్పటికీ గత సీజన్లో ధోని అతని జట్టులో నుంచి తప్పించలేదు. తీక్షణను మాత్రమే కాదు, ఆటగాళ్లను నమ్మి తుది జట్టును మహి అలానే కొనసాగించాడు. కానీ రుతురాజ్ జట్టులో క్రమం తప్పకుండా మార్పులు చేస్తున్నాడు. ఇది బెడిసి కొట్టింది. దీంతో ధోని తరహాలోనే తీక్షణను జట్టులో కొనసాగించాలని రుతురాజ్ ప్లాన్ చేస్తున్నాడు. పవర్ ప్లే బాధ్యతలను తీక్షణ, దీపర్ చాహర్కు అప్పగించాలని, డెత్ ఓవర్స్లో 10 రన్న తుషార్ దేశ్పాండేలను ఉపయోగించుకోవాలని సీఎస్కే ప్రణాళికలు రచిస్తున్నది. అలాగే హైదరాబాద్ బౌలర్స్ జేది ఉనద్గత్, నటరాజన్ ఎడమ చేతి వాటం పేసర్లు కావడంతో మోయిన్ అలీని తుది జట్టులో ఉంచాలని చూస్తుంది. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ అలీ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లను ధీటుగా ఎదుర్కోగలడు. 2024లో ఎస్ఆర్హెచ్ అంటే ప్రత్యర్థి వెన్నులో వణుకుపుడుతున్నది. విజయం గురించి ఆలోచించకుండా పరుగు పోకుంటే చాలు అనే రీతిలో ఇతర జట్లు భావించే పరిస్థితి తలెత్తింది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో ప్రత్యర్థి బౌలర్ ఓవర్కు 12 పరుగులు ఇస్తే అతడు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడనే మెచ్చుకునే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ బ్యాటింగ్లో ఓవర్కు కనీసం 10 పరుగులు రావడం కామన్గా మారింది. అంతలా మన తెలుగు టీం చెలరేగిపోతుంది. ఆర్సీబీ 11 ఏళ్ల 262 స్కోరు రికార్డును రోజుల వ్యవధిలోనే సన్ రైజర్స్ ఏకంగా 3 సార్లు బ్రేక్ చేసేసింది. టాప్ స్కోరర్ జట్టుగా పేరున్న ఆర్సీబీ పైన 287 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది. బలమైన ముంబై ఇండియన్స్లో 277 రన్స్ కూడా ఎస్ఆర్హెచ్ వదిలిపెట్టలేదు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పై 266 పరుగులతో విరుచుకుపడింది. కాబట్టి ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను కట్టడి చేసి త్వరగా అవుట్ చేయడమే సీఎస్కే లక్ష్యంగా పెట్టుకుంది. మరి హోరాహోరీగా జరిగే ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.